సప్తమి రోజు రథసప్తమి సందర్భముగా ఈరోజు ఉరవకొండ సమీపమున నిన్న 5 కిలోమీటర్ల దూరములో బూదిగేవి గ్రామం వెలిసింది. ఆ గ్రామము యందు సూర్య దేవాలయము వెలిసి ఉన్నది. సూర్య దేవాలయము ఆదివారం సూర్య సప్తమి జరుగుతున్నందున మహాచైత్యమునకు అనేక భక్తులు ఇచ్చటికి వచ్చి దర్శనం చేసుకొని సూర్యుని యొక్క నమస్కారంతో సూర్యుని యొక్క అభివందనమును, సూర్యుని యొక్క అభయాస్తమును పొందుచున్నారు. చోళుల కాలములో వెలిసియున్న సూర్య దేవాలయము ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో మరియు ఉరవకొండ గ్రామం సమీపమున 5 కిలోమీటర్ల దూరములో బూదిగేవి గ్రామం యందు సూర్యుని యొక్క దేవాలయం వెలిసి ఉన్నది. సూర్య సప్తమి రోజున ఇచ్చట బ్రహ్మాండముగా సూర్యుని యొక్క స్వామికి పూజలు పునస్కారములు జరుపుతున్నారు. కావున ప్రతి ఒక్కరూ మారుమూల గ్రామంలో వెలిసి ఉన్న బూదిగేవికి ఎక్కడి నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు, మహారాష్ట్ర జనులు ఇచ్చటికి వచ్చి స్వామిని దర్శనం చేసుకుని వెళ్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ స్వామి యొక్క దర్శనమునకు చేసుకొని స్వామి యొక్క పూజా పునస్కారంతో స్వామిని కృపను పొందుతున్నారు. గండిషాల్ మళ్ళీ యూపీడీ ఛానల్ ద్వారా ఈ యొక్క వీడియో ప్రసారమవుతున్నది. కావున గండిషాల్ మళ్ళీ యూపీడీ ఛానల్ని ప్రతి ఒక్కరూ తిలకించి స్వామి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను. మన డిపార్ట్మెంట్ అంతా ఎంతో కృషి చేసి క్రమశిక్షణతో ఎదుగుతున్నది. భూదేవి గ్రామములు ఉరవకొండకు సమీపమున 5 కిలోమీటర్ల దూరములో భూదేవి గ్రామం వెలిసి ఉన్నందున ఎక్కడి నుండో ఈచటి భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ స్వామి దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రలవ్వాలని గండిషాల్ మళ్ళీ యూపీడీ ఛానల్ ద్వారా తెలియజేయనున్నది. ఇక్కడ అమ్మవారిని చూపడం జరుగుతున్నది. కావున అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని భక్తిముక్తి పొందవలసిందిగా గండిషాల్ మళ్ళీ యూపీడీ ఛానల్ ద్వారా తెలియజేయజేయాలి. ఈ గండిషాల్ మళ్ళీ యూపీడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా
ప్రతి ఒక్కరిని కోరడమైనది. ఇప్పుడు ఈ ఘంటసాల మల్లి యూట్యూబ్ ఛానల్ స్వామి యొక్క శిఖర రూపం చూపడం జరుగుతున్నది. సూర్య దేవాలయం యొక్క శిఖర రూపం తిలకించి ఆనందించండి. మరియు సూర్యుని యొక్క ఆలయము 14వ శతాబ్దంలో వెలిసి ఉన్నదని ఇచ్చటి గ్రామస్తుల యొక్క నమ్మకం. ఇప్పటి నుండి గ్రామంలో వెలిసి ఉన్నారు. కావున మారుమూరు గ్రామంలో వెలిసి అయినందున ఇచ్చటి భక్తులు స్వామి యొక్క అనుగ్రహం ఇప్పుడిప్పుడు ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతున్నది. ప్రజలందరికీ తెలియచున్నది. కావున ఎక్కడి నుండో వచ్చి స్వామిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. స్వామి కృపకు పాత్రలై స్వామిని పూజించి స్వామి యొక్క అనుగ్రహం పొంది తమ కోరికలు తీర్చాలని, సూర్య భగవాను యొక్క అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరూ సూర్య భగవాను ఆలయంలోకి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇంచటి నవగ్రహం సూర్య దేవాలయం పక్కన నవగ్రహం వెలుస్తున్నాయి. సూర్యగ్రహం దేవాలయము ఘంటసాల మల్లి యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపబడుతున్నది. కావున తిలకించి ఆనందించండి. ఘంటసాల మల్లి యూట్యూబ్ ఛానల్ మీకు ఉదయ గ్రామం చూపబడుతున్నది. కావున ఈ గ్రామం ప్రతి ఒక్కరూ తిలకించి ఆనందించవలసిందిగా కోరడమైనది. ఈ ఘంటసాల మల్లి యూట్యూబ్ ఛానల్ ఉరవకొండ గ్రామం సమీపమున 5 కిలోమీటర్ల దూరములో శ్రీ సూర్య దేవాలయము వెలిసి ఉన్నది. సూర్య దేవాలయము చూడడానికి మారుమూరు గ్రామంలో వెలిసిన స్వామిని చూడడానికి ఎచటి నుండి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ స్వామి దర్శనార్థము చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఘంటసాల మల్లి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న శ్రీ సూర్య నారాయణ స్వామి మహా పుణ్యక్షేత్రం బుదిగేవులో వెలిసినది. రథ సప్తమి పూజ పూర్వం ఆలయము మహా ఉత్సవము ఆహ్వానము పలుకుచున్నారు పూజ. కావున సూర్యుని యొక్క దేవాలయం తిలకించి ఓకే. మందివే 5 నిమిషం ఎరికాకు ఇంపార్టెంట్. సూర్య దేవాలయం ప్రక్కన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము వెలిసి ఉన్నది. సూర్య దేవాలయం సూర్యనారాయణ దర్శనంతో పాటు ఆంజనేయ స్వామి దర్శనమును కూడా, మరి ఆంజనేయ స్వామి ఆలయ శిఖరమును కూడా చూపడం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ సూర్య సప్తమి రోజున బూదిగేవులో
ప్రతిష్ఠింపబడుతున్న సూర్య సప్తమి దేవాలయం చూపడమును అందరూ తిలకించి ఆనందించవలసిందిగా ఘంటసాల మల్లి తరపున ప్రతి ఒక్కరికి చూపడం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరు స్వామిని దర్శనార్థం చేసుకొని ఆనందించవలసిందిగా కోరడమైనది. ఇట్లు ఘంటసాల మల్లి యూకేడి ఛానల్ మీ అందరికీ చూపడం జరుగుతున్నది. మీ ఘంటసాల ఛానల్ ద్వారా ప్రదర్శింపబడుతున్న ఈ యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరు చూపించి అలాగే ఘంటసాల మల్లి యూకేడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి ఘంటసాల మల్లి యూకేడి ఛానల్ ఫోన్ నంబర్ 94 92 58 41 21. ఘంటసాల మల్లి యూకేడి ఛానల్ ద్వారా ప్రసరింపబడుతున్న మా యొక్క ఫోన్ నంబర్ 94 92 58 41 21. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ సన్నిధిలో ప్రవేశము జరుగుతున్నది. ప్రతి ఒక్కరు స్వామి దర్శనం చేసుకొని తిలకించి ఆనందించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడం అనేది. నేను పోతాను.